మన సాఫ్ట్వేర్లో కో లివింగ్ స్పేసెస్ అని పెట్టిందండి. కో లివింగ్ అంటే ఇద్దరు అమ్మాయి ఉండొచ్చు అబ్బాయి ఉండొచ్చు ఒకే రూమ్లో ఉండాలంటే ఇది ఎక్కడ న్యాయం అండి? దీని మీద మా ఎవరు మినిస్టర్ ఉన్నాడు కదా శ్రీధర్ బాబు, ఆయన సాఫ్ట్వేర్ మినిస్టర్ కాబట్టి దీని మీద ఆలోచన చేయాలి. ఇవాళ స్కూల్ కూడా కాలేజీలలో కూడా ముఖ్యంగా హాస్టళ్లలో లేడీస్ హాస్టల్ వేరుంటుంది, మగవాళ్ళ హాస్టల్ వేరుంటుంది. కానీ ఇది కో లివింగ్ స్పేసెస్ అని పెట్టేసిందండి. ముఖ్యంగా ఏది మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉన్నటువంటి ఏదైతే ఏరియాలు ఉన్నాయో గోపనపల్లి కానీ అన్ని ఏరియాలలో ఇది స్పేస్ పెట్టి ఆడపిల్ల మగపిల్ల ఒకే రూమ్లో ఉంటారట. ఇది ఎక్కడ న్యాయం అండి? దీని మీద కొద్దిగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ సిస్టమ్ బాగలేదు. ఇప్పటికే ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే ఆడపిల్ల రూములో మగపిల్లాడు ఇద్దరే ఉంటే ఏ పరిస్థితి వస్తుందో చెప్పండి. దీన్ని కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ విధంగా చేయకపోతే ఇవే జరుగుతూనే ఉంటాయి అంటున్నా. నేను సోషల్ మీడియాకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి సంఘటనలు తక్కువ చూపించురా బాబు. ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి చెప్పండి. ఈ సిస్టమ్ ఏంది? గతంలో ఆడపడుతూ అంటే ప్రతి ఒక్కరికి గౌరవం ఉండే, మా అక్క అని మా తల్లి అని మా భార్య అని అంటుంది. ఇప్పుడు భార్య లేదు, భర్త లేదు, భర్త భార్యను చంపుతుండు, భార్య భర్తను చంపుతుంది. ఇది ఎంతవరకు నాకు చాలా బాధ ఉన్నది. ఎందుకంటే నేను ఎన్నడూ చూడలే. ఏదో ఎప్పుడో ఒకసారి ఇన్సిడెంట్ కొట్లాట భూములలో, ఇదేం భూములో లేదు. లవంగంతో చేస్తారు, పెళ్ళొగంతో చేసుకుంటారు. ఆ లవర్ గాడు వచ్చేసి అసలు భర్తను చంపేస్తున్నాడు. ఇది ఎంతవరకు? దీని మీద తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఇవాళ మా ముఖ్యమంత్రి గారు షీ అనే పోలీసు కూడా పెట్టారు. మరి వాళ్ళు కూడా దీని మీద చర్చ చేయాలి ఎందుకు అవుతుందని. కానీ కేసులు వచ్చినప్పుడే కాదు, ఇలాంటి వాతావరణాన్ని ఎట్లా తగ్గించాలి. ఒకరితోటి కాదు, ఇది నా హనుమంతులతోటే కాదు, లేకుంటే మహేష్ కుమార్ గౌడ్తో, అందరూ కూడా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంటలెక్చువల్స్ కానీ, అదేవిధంగా ఏది హ్యూమన్ రైట్స్ వాళ్ళు కానీ, సైకాలజిస్ట్ కానీ, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ అందరూ కూడా ఇది ఆలోచన చేయాలండి. ఈ సమాజం ఎక్కడ పోతుందో తెలుస్తలేదు. హైటెక్ చదువు వచ్చిన తర్వాత ఏం చదువు రానినప్పుడు ఏది భారతదేశం స్వాతంత్ర 18th సెంచరీలో సమాజం గురించి కొట్లాడిన ఆలుమొగలు. ఇప్పుడు ఆలుమొగల పరిస్థితే లేదు. ఎప్పుడు చంపాలి మొగడు, పెళ్ళాన్ని ఎప్పుడు చంపాలని వీడికి. ఏంది ఇది? సమాజమేనా ఇది? నాకు అర్థం కాదు. ఇన్ని టెక్నాలజీ వచ్చింది దీని గురించేనా? ఏమిటి అసలు? ఎక్కడ పోతుంది ప్రపంచం అనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా దీని మీద సోషల్ మీడియాకు నేను చేతుతోటి రిక్వెస్ట్ చేస్తున్నాను, దీన్ని ఎక్కువ చూపించకుండా బాబు. ఇదే ఆదత్ అయిపోతుంది అందరికి. పిల్లలు కూడా చెడిపోతున్నారు, చదువుకుంటున్నారు. చిన్న పిల్లలు కూడా మా అమ్మ మా నాయననే చంపింది కాబట్టి ఆ అమ్మాయి కూడా ఏం చేస్తుంది, నేను కూడా మొగని చంపాలనే ఆలోచన వస్తుందా లేదా? కనుక నా మీద దయచేసి దీని మీద సీరియస్గా ఈవెన్ రేవంత్ రెడ్డి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఏదైతే హైటెక్ సిటీలో కో లివింగ్ స్పేసెస్ను బంద్ చేయాలండి మొదలు. ఇది ఎక్కడ అన్యాయం అంటే హాస్టల్ ఆడవాళ్ళకు వేరే ఉన్నది, మగవాళ్ళకు వేరే ఉన్నది. ఇప్పుడు కో లివింగ్ స్పేసెస్ అని పెడితే ఇద్దరు ఒక్కడి దగ్గర ఉంటే ఏమవుతుందో, వాడు ఎక్కడికి వెళ్ళి వస్తాడు, బీహార్కి వెళ్ళో లేకుండా మధ్యప్రదేశ్ పిల్లాడు ఉంటాడు, ఇక్కడ పిల్లు ఉంటుంది. రేపైతే ఇలాంటి చర్యలు ఎక్కువైపోతుంది. దీన్ని మొదలు స్టాప్ చేయాలి. నేను శ్రీధర్ బాబుని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఆయన ఏది టెక్నాలజీ మినిస్టర్ ఉన్నాడు, దీన్ని మొదలు ఆపాలి. ఇదేమిటండి నాకు అర్థం కాదు. నంబర్ 1 సిటీ అంటున్నాడు మా ముఖ్యమంత్రి గారు. ఎస్, ఐఎమ్ హ్యాపీ నంబర్ 1. బట్ ఇలాంటి తప్పుడు చేసే కార్యక్రమాలను కూడా తగ్గిస్తే మనకు నంబర్ 1 సిటీ పేరు వస్తుంది. ముఖ్యమంత్రి గారు దీని మీద చొరవ తీసుకోవాలి.